భారతదేశ చరిత్రలో లిఖించబడిన రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసిన రోజు. సమయం లేదు కాబట్టి నేను ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడకుండా వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన వక్తలు ఉన్నారో 5 వక్తల గురించి చెప్తాను. ఎందుకంటే ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వారు పడుతున్నటువంటి కష్టాన్ని, వారు చేస్తున్నటువంటి జాతికి చేస్తున్నటువంటి కృషిని ఒక 2 నిమిషాలు చెప్తాను. ఒక్కొక్క వక్త గురించి 1 నిమిషం చెప్తాను. మొదటగా కృపాకర్ సార్. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు నుండి 2 రాష్ట్రాలలో వర్గీకరణ సాధ్యమైందంటే దానిలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కృపాకర్ మాదిగ సార్. ఆగస్టు 1 వర్గీకరణ తీర్పు వచ్చిన రోజు దామోదర్ రాజనరసింహ సార్ గారు ప్రొఫెసర్ మల్లేశం సార్ గారిని పిలిచి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ ఇచ్చిన రోజు కృపాకర్ సార్ను పిలిచి దాదాపు 2 నెలలు ఆగస్టు 1 నుంచి కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కృపాకర్ సార్ గారి నుంచి ఉద్యమము ఏ విధంగా అప్పటి చట్టం అమలైంది, అప్పుడు జీవోలు ఏ విధంగా వచ్చినాయి, అప్పటి జీవోలు నష్టపోవడానికి కారణం ఏంటి, అప్పుడు కేసు కొట్టేయడానికి కారణాలు ఏంటి, భవిష్యత్తులో తీర్పు వస్తే కొట్టువేయకుండా ఉండడానికి ఏమేమి సూచనలు తీసుకోవాలి, ఇలా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా దగ్గరుండి కమిషన్ కు అందించడంలో తోడ్పడిన వ్యక్తి కృపాకర్ మాదిగ సార్. సార్ యొక్క కృషి ఈ జాతి కోసము ఆయన ఏం సంపాదించాడంటే ఆయన జీవితానికి వర్గీకరణ సంపాదించాడు. ఈ జాతి కోసం వర్గీకరణ సంపాదించాడు తప్పితే అతని జేబులో 1 రూపాయి సంపాదించుకోలే. అంత నిర్మలమైనటువంటి వ్యక్తి. అలాగే సివి ప్రసాద్ సార్ సదాహగా ఉద్యోగరీత ఇంజనీర్ గా రిటైర్డ్ అయి జాతి కోసం ఎంతో మందికి సేవ చేయాలని తపన ఉంటుంది. ఆ సేవ ఏ విధంగా చేయాలి, ఆ సేవలు ఎలా విధంగా నిమగ్నం కావాలని నిరంతరం జాతి కోసము, పిల్లల కోసము కష్టపడుతూ 2001 వర్గీకరణ చట్టం అమలు నుంచి ఈ రోజు 2025 వర్గీకరణ చట్టం అమలు వరకు జరిగిన ప్రతి లెక్కలను 0.1% కూడా మాదిగ జాతి నష్టపోవద్దు అని 0.05 కూడా పోతుంది అంటే కూడా అలా ఎలా పోతుంది 0.5 అని ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా లెక్కలు వేస్తూ ప్రతి ఒక్కటి ఆయన యొక్క ఇంజనీరింగ్ ప్రతిభతో ఆయనకున్న సర్వీస్ ఇంజనీరింగ్ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి సర్వీస్ అనుభవంతో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి విషయాలపైన అవగాహన నుండి ఆర్టీఐలు వేస్తూ దాని రిపోర్ట్లు తీసుకుంటూ ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటూ దాదాపు ఆగస్టు 1 నుంచి ఈ రోజు వరకు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మేమిద్దరు కూడా రాత్రి పౌరులు కష్టపడుతూ ఒక రోజు ఉదయం 4-5 రోజులు, తెల్లవారుజామున 4-5 రోజులు 4-5 నెలలు ఉన్నాయి అట్లా. అలాగే బైర వెంకటేష్ అన్న 57 ఉపకులాలను ఆగస్టు 1 తీర్పు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు 57 ఉపకులాలు ఎక్కడ ఉన్నాయి. ఒక్కొక్క కులం జనాభా 100 ఉన్నది, 20 ఉన్నది, 50 ఉన్నది, 1000లలో ఉన్నారు, 100లలో ఉన్నారు. వారందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు పసిగట్టి వాళ్ళందరినీ పట్టుకొచ్చి దామోదర్ సార్ ముందు కూర్చుంటబెట్టి ఈ కమిటీ ముందుకు రిప్రజెంటేషన్ ఇవ్వడంలో, అలాగే వీరందరి ముందు కూడా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అటు బైరు వెంకటేష్ అన్న గారు. అలాగే చారకొండ వెంకటేష్ అన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి వర్క్ కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా సమన్వయం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అన్న చారకొండ వెంకటేష్. అలాగే ఇక చివరిగా ఆగస్టు 1 నుండి ఈ రోజు ఈ సభ జరుగుతూ భవిష్యత్తులో గత 6 నెలలు ఇంకా రాబోయే 6 నెలలు గత 6 నెలల కూడా ప్రణాళికలు రూపొందించి దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చినటువంటి ఏ క్షణం పిలుపు, అది అర్ధరాత్రి 2 కానీ ఉదయం 4 కానీ ఏ రోజైనా కానీ ప్రతి క్షణం జాతి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం సార్ గారు. ఆగస్టు 1 నుండి ఈ రోజు వరకు ఉద్యమకారులను, మేధావులను, విద్యార్థి నాయకులను, అలాగే పాతతరం రాజకీయ నాయకులను, కొత్తతరం రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులను, వివిధ సంఘాల కుల సంఘాల నాయకులను
కలుపుకొని కోఆర్డినేట్ చేస్తూ ఈ రోజు ఈ సభ వరకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మల్లేశం సార్ గారు. ప్రొఫెసర్ మల్లేశం సార్ గారు ఈ జాతికి ఏం చేయాలి అని ఆలోచించుకున్నారో అది చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇంకొక విషయం చెప్తాను, సార్ అంటే ఆగస్టు 1 నుంచి ఈ రోజు వరకు మేము ఈ వర్గీకరణ వర్క్ లో మేము భాగమైనాం కాబట్టి ఒక విషయం చెప్పదలుస్తున్నాను. ప్రొఫెసర్ మల్లేశం సార్ గారు తన యొక్క సమయాన్ని, తన యొక్క ఆర్థికాన్ని, అలాగే చాలా విషయాలని జాతి కోసం ఇస్తూ ఈ 6 నెలల కాలం నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం కూడా దొరుకుతుంది సార్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ జాతి కోసం మీరు చేస్తున్నటువంటి కృషి, ఈ జాతి కోసం మీరు అందిస్తున్నటువంటి తోడ్పాటు చాలా అద్భుతమైనది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ ఎస్సీ కులాలు మెయిన్గా మాదిగలు ఈ యొక్క వర్గీకరణ ఫలాలను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద మన ముందున్నటువంటి ఒక పెద్ద సమస్యగా కనబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ వర్గీకరణ ఫలాలను రాబోయేటువంటి భవిష్యత్తులో మనమందరం కలిసి మేధావుల మద్దతుతోని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి, మన ప్రజలకు ఈ ఫలాలు అందించాలనేది ముఖ్య ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి మనమంతా కూడా ఆ యొక్క సైకలాజికల్, ఆ యొక్క సైంటిఫిక్ స్టడీని ఒక చివరి వ్యక్తికి, దళిత కులాల్లో ఉన్నటువంటి చివరి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలను అందించే విధంగా మనమందరం కూడా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే క్రమంలో ఓన్లీ ఎస్సీ మాదిగలే కాకుండా 57 ఉపకులాలు, 57 అనుబంధ కులాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ కులాలు కూడా మనతో పాటు ఉండడం జరిగింది. ఇదే హాల్లో మేము మా ఆర్గనైజేషన్ నుండి 57 కులాలతో, ఉపకులాలతో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ జరుగుతుంది, జరిగిన వర్గీకరణను మనము చిట్ట చివరి వ్యక్తికి కూడా మనం ఏ విధంగా అందించాలనేది ముఖ్య ఉద్దేశం. ఓన్లీ ఎస్సీ కులాలనే కాదు, ఈ యొక్క కులాల పరంగా సామాజిక వ్యవస్థలో అనేక మంది అణగారిన వర్గాలుగా ఉంటూ సామాజిక వ్యవస్థలో వివక్షతకు గురవుతున్నారు. ఈ వివక్షతకు గురవుతున్నటువంటి అణగారిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మనం అందరం ఉన్నాం. కాబట్టి అన్నలు పెద్దలు చెప్పినటువంటి సూచనలు అనుసరిస్తూ ఈ విస్తృత స్థాయి సదస్సులో మనం అనేక తీర్మానాలు చేసుకొని మనం అందరం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా వర్గీకరణ అంశంలో పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు కావచ్చు, పోరాట యోధులు కావచ్చు, వాళ్ళ యొక్క కృషి వల్ల ఈరోజు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ తర్వాత మాదిగ విద్యార్థుల భవిష్యత్తు, అదేవిధంగా మాదిగ జాతి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే అంశం పైన ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ పైన మనం ప్రోగ్రాం తీసుకున్నాం. బేసిక్గా మాదిగ కమ్యూనిటీలో రిజర్వేషన్ వల్ల ఎంతో కొంత ఉద్యోగస్తులు అయినారు, కానీ మనం కాంట్రాక్టర్లు కాలేకపోయినాం, ట్యాక్స్ పేయర్స్ కాలేకపోయినాం. కాబట్టి ఆఫ్టర్ వర్గీకరణ మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ దేశంలో కార్పొరేట్ రంగంలో ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి మనం ఆలోచన చేద్దాం. మన పిల్లల్ని కానీ, మనం కానీ, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న మన అన్నదమ్ముల్ని కానీ మనం ట్యాక్స్ పేయర్స్ గా, పెద్ద కాంట్రాక్టర్లుగా, లేకపోతే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఓనర్స్ గా, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ భారీ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్న కమ్యూనిటీగా మనం ముందరికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడైతే సంపద ఉన్నదో అగ్రకులాల దగ్గర ఉన్నది. ఇప్పుడు మెగా కంపెనీ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో డబ్బంతా అక్కడ ఉంది. రేపు భవిష్యత్తులో మనం ఒక జెన్యూన్ కంపెనీస్ గా, జెన్యూన్ ట్యాక్స్ పేయర్ గా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండాలి. అదేవిధంగా ఈ వర్గీకరణ అంశంలో దామోదర్ రాజనరసింహ సార్ గారి కృషి మర్చిపోలేనిది. ఆయన నిరంతరం కష్టపడుతూ పాలసీ డ్రాఫ్ట్ చేస్తూ ఈ రాష్ట్రానికి అందించినారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కూడా తను నిరంతరం పోరాటం చేస్తే ఆ నిధులు మొత్తం గత ప్రభుత్వం పక్కదారి మళ్ళించి ఏదో ఇండస్ట్రీస్ కో దేనికో తీసుకుపోయినాయి. కానీ మా ఎస్ఎంఎస్ హాస్టల్స్ కి ఇయ్యలే, మా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కి ఇయ్యలే, మా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగస్తుల జీతాలకు ఇయ్యలే, ఎక్కడ ఇయ్యలే. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ తెలిసో తెలియక మా మిత్రుడు
జేసీబీ తీసుకుంటే సబ్సిడీ 10 ఏళ్ళు అయినా రాదు, దానికి మళ్ళీ యూనిట్ ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం మంచి ట్యాక్స్ పేస్ కావాలన్నా, మన వ్యాపార రంగంలో మనం స్థిరపడాలన్నా గవర్నమెంట్ ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి దామోదర్ రాజనరసింహ సారు SC/ST సప్లాన్ అనే ఒక పథకాన్ని రూపొందించడంలో, ఒక పాలసీ రూపొందించడంలో దాంట్లో ఎంతో గొప్ప డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆ సప్లాన్ వల్ల మనం వ్యాపారాలు చేయొచ్చు, మన పొలాలకు కూడా మనం రోడ్ వేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ సభాముఖంగా అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరీకరణ ఏర్పాటు విషయంలో తన వంతు కృషిని ఎంతో చేసి ఈరోజు మాదిగ జాతి కోసం కష్టపడి ఆ పాలసీని రూపొందించి ఆమోదం వేయడం జరిగింది. ఈ కృషిలో దామోదర్ రాజనరసింహ సార్ కృషి ఎంతో ఉంది. రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ సార్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ SC/ST సప్లా నిధులను SC/ST కోసమే భవిష్యత్తులో వాడి మా వర్గాలను ట్యాక్స్ పేయర్ గా, ఇండస్ట్రియలిస్ట్ గా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీని కోరుకుంటూ మరొకసారి SC/ST సప్లా విషయంలో దామోదర్ రాజనరసింహ సారు గొప్ప ఒక మంచి పోరాటాన్ని తీసుకెళ్లి ఈ జాతులను మంచి వ్యాపారవేత్తలుగా, మంచి భవిష్యత్తు తరాల ఉపయోగపడే కాంట్రాక్టర్గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అందరికీ సామాజిక సాంస్కృతిక రాజ్యాధికార విప్లవోద్యమ జయభీములు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సజావుగా నడపడంలో అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మల్లేశమన్నకి, అదేవిధంగా కృపాకరణ గారికి, చారకొండ వెంకటేశ్వర గారికి, వైర వెంకటేశ్వర గారికి, ప్రసాద్ సార్ గారికి, మిగతా అందరికీ పేరు పేరు నా సామాజిక సాంస్కృతిక రాజ్యాధికార విప్లవోద్యమ జయభీములు. అన్న ఒకటే నిమిషం టైం అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. 1 నిమిషం ధన్యవాదాలకి 2 నిమిషాలు మాట్లాడతా. దళితుడు దగాపడ్డవాడు, దండోరా వేయవాడు, ఈ దరిద్రికే బరువైన వాడు, మూతికి ముంతా ముట్టికి చీపురు తగ్గించుకుని ఈ వ్యవస్థ నుంచి చాలా దూరంగా నెట్టివేయబడ్డవాడు, అనేక పోరాటాలు చేసి ఈరోజు ఈ యవనిక నడిగుడ్డుపై నిలబడి అనేక హక్కుల కోసం ఉద్యమిస్తున్నాడు. ఆ ఉద్యమించడమే కాకుండా, గర్జించడమే కాకుండా దాన్ని విజయవంతం అవ్వడంలో సఫలీకృతమవుతుండు. పట్టొచ్చు, కాలాలు మారొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దాలు పట్టొచ్చు, అయినా కానీ న్యాయమైనటువంటి ప్రతి పోరాటం అనేటువంటిది, మాదిగ జాతి బిడ్డల ముందున్నటువంటి ఏ పోరాటమైనటువంటిది విజయవంతం సాధించడం లోపల సఫలీకృతంలో ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి ఒక మాదిగ బిడ్డగా నేను గర్వపడుతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2 విషయాలు మిత్రులారా, SC ABCలు వర్గీకరణ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఆలస్యమైంది. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలో జరగాలి, ప్రతి జిల్లా కేంద్రాల్లో జరగాలి, ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు అనేటువంటిది తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పు తర్వాత ఎన్ని రాష్ట్రాల లోపల వర్గీకరణ అయ్యింది అని చెప్పేసి మనం ఒకసారి మనం చేసుకోవాలి. వేళ్ల మీద కూడా లెక్కించలేదు. ఎందుకంటే అతి తక్కువ రాష్ట్రాల లోపల వర్గీకరణ అనేటువంటిది తీర్మానం తర్వాత జరిగింది. దాని లోపల మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ప్రథమంగా జరిగింది. దానికి వెన్నుగా ఉన్నటువంటిది శిలారపు దామోదర రాజనరసింహ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, తీర్పు వచ్చిన తర్వాత మరి బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల బీజేపీ చేసింది అని చెప్పేసి బీజేపీకి క్లెయిమ్ చేద్దామనుకున్నటువంటి ఉద్యమ నాయకులు ఒకసారి ఆలోచించాలి. మరి ఎన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల వర్గీకరణ అమలు జరుగుతున్నది, లేదంటే ఎన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల లోపల వర్గీకరణ అటువంటిది అమలు జరుగుతున్నదో ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల జరుగుతుంది అంటే దాని వెనకాల, తెలంగాణలో జరిగిందంటే దాని వెనకాల దామోదర రాజనరసింహ ఉన్నాడు. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా CWCని మెప్పించడం లోపల శ్రీమతి సోనియా గాంధీ గారికి 40 నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ ఇస్తే మేము రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం, మళ్ళీ మీకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టే విధంగా చేస్తామని చెప్పేసి ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసింది దామోదర రాజనరసింహ గారు. ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే, పాప ఆయన చెప్పుకోవడం రావట్లేదు. ఆయన చెప్పినటువంటి కృషిని, త్యాగాన్ని, ఆయన చేసినటువంటి మేలును మనం చెప్పుకుందామంటే మనకు చేత కావట్లేదు. ఆయనకేమో చెప్పుకోవడం రావట్లేదు, ఆ కృషిని గమనించి మనం చెప్తామంటే మనకు కూడా చేత కావట్లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే, ప్రధానంగా కష్టం ఒకరిదైతుంది, సుఖం ఇంకొకరిదైతుంది. కష్టం ఒకటి చేస్తే
భోగం అనేటువంటి కూడా ఇంకోటి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక నాయకత్వం అనేటువంటిది ఉద్యమాన్ని దశాబ్దాల కాలంగా జనంలో ఉంచడానికి సఫలీకృతమయ్యే తప్ప ఈ సమస్య ఎట్లా సాల్వ్ అవుతుందని చెప్పేసి పరిష్కార మార్గాలు వెతకడం విఫలమయ్యేది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు లోపల కదా ఆ తీర్పు లోపల ఆ తీర్పుకు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి చెప్పబడుతున్నటువంటి ఉద్యమకారులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గుర్తుపెట్టడానికి కూడా మిగతా మిత్రులు కూడా చాలా మందికి తెలుసు. ఈ కేసు అనేటువంటిది ఆందోళన ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు చేసినటువంటి కేసు, ఆ కేసుకు ఇంక్లూడ్ అయినటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి కేసుకి ఇంక్లూడ్ అయినటువంటి ప్రయత్నం చేసే కూడా దాంట్లో ఇంక్లూడ్ కూడా కానటువంటి మన తెలుగు రాష్ట్రాల ఉద్యమ నాయకత్వం ఉంది. మరి వారికి ఈ ఉద్యమ సక్సెస్ ఏం సంబంధం ఉందని చెప్పేసి ఒక్కసారి మనం చేసుకోవాలి. సో ఏదేమైనా వారి కష్టం ఉండొచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు వెనక ఉండి డబ్బులు కొట్టే కాడ, భజనలు చేసే కాడ, తాగేల కాడ వాళ్ళు ఉండొచ్చు. కానీ నికాస్ అయినటువంటి అంశాన్ని, నికాస్ అయినటువంటి ఒక మాదిగ జాతి బిడ్డగా దామోదర్ రాజనరసింహ దీన్ని సక్సెస్ చేయడం లోపల సఫలీకృతమైండు. వారికి కృతజ్ఞతలు తెలియజేసే కాడ కూడా మనం ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృత స్థాయిలో జరగాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి త్యాగం అనే చెప్పాలి. ఒక సెక్షన్ అటువంటి దూరం అవుతుంది కదా, అయినప్పుడు కూడా న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని విజయవంతం చేయడం లోపల సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, షమీమ్ అఖ్తర్ గారికి, అదేవిధంగా కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి తొంకుమార్ రెడ్డి గారికి, సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మల్లురావు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి, అదేవిధంగా మల్లేశమన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై భీమ్. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ పోరాట 30 ఏళ్ల పోరాట ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోసి తమ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మాదిగ మేధావులు, ఉద్యమ నాయకులకు అందరికీ మాదిగ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా నేడు 30 ఏళ్ల మాదిగ ఉపకులాల ఆకాంక్షలైనటువంటి ఎస్సీ వర్గీకరణని నెరవేర్చినటువంటి మనందరి ప్రజానేత, ప్రజానాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ విద్యార్థి యువత ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు తన మేధస్సుని, తన రాజకీయ చాతుర్యాన్ని, లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు మాదిగ జాతిని ముందు తీసుకోవడం కోసం, యావత్తు దళిత సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మొత్తాన్ని కూడా ముందు తీసుకోవడం కోసం వెలుగుని నడిపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి, మరియు ఈ ఎంతో మంది ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి వీచేసినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు, జాతీయ ఉద్యమ నాయకులు, ఈరోజు ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా ఉన్న చారగొండ వెంకటేశ్వర గారికి, ప్రొఫెసర్ మహేష్ సార్ గారికి, పెద్దలు కృపాకర్ గారికి, సివి ప్రసాద్ గారికి, ఉపకులాల ఐక్యవేదిక అన్నగారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన మాదిగ ఎమ్మెల్యేలైనటువంటి చీఫ్ విప్పు అడ్డు లక్ష్మణ్ గారికి, వీళ్ళందరూ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంటే వారందరి శ్రమ కూడా చాలా గొప్పది. వాళ్ళు పదవులు ఆశించకుండా, ఏం ఆశించకుండా ఈ రోజు నిలవడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా దామోదర్ రాజనరసింహ గారి వెన్నంటి ఉంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెన్నంటి నిలుస్తూ ఇలా మాదిగ సమాజాన్ని, విద్యార్థి యువతని, కళాకారులని మేమందరూ ఒకటే, ఎన్ని పార్టీలు వేదికలు ఉన్నప్పటికీ మేమందరూ మా ఇద్దరు ఏమి లేవు, మా లక్ష్యం మొత్తం జాతి అభివృద్ధి, వర్గీకరణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఐక్యం చేయడంలో ముఖ్య భూమిక వహించినటువంటి నగరగడ్డ సాయం సభ్యులు వేముల వీరేశం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మన మాదిగలపై ఏమైనా లక్ష్యాలు, ఆశ పెట్టుకుందో ఆ ఆశయాలకు విరుద్ధంగా మనం విస్తృత సమావేశం అనుకుంటున్నాం. కాబట్టి ఆశయాలకు విరుద్ధంగా మనం పోతున్నాం అనిపిస్తాం. ఎందుకంటే వారు చేసే లక్ష్యానికి అనుగుణంగా ఎవరికి వారు ఎన్న తీరే ఉంది, వాళ్ళు చేసిన గొప్పతనాన్ని, వర్గీకరణని ఎంతో ముందు త్యాగం చేసి కూడా ఈరోజు తీసుకోకపోతే ప్రజలు తీసుకోలేకపోతున్నాం. 50 లక్షల మంది ఉన్నాం, 1 కోటి లక్షల మంది ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేశారు అనేది ఇప్పటి చెప్పుకోలేకపోతున్నాం. దీన్ని ఇప్పటి నుంచి అయినా మేధావులు నాకు గైడ్ చేసి, అందరికీ విద్యార్థి యువతకి అందరికీ గైడ్ చేసి గ్రామీణ స్థాయి వరకు కాంగ్రెస్ విధానాలు, రాహుల్ గాంధీ గారి విధానాలు, ముఖ్యమంత్రి గారి నాయకత్వ లక్షణాలు గ్రామీణ ప్రాంతంలో పోయే విధంగా మనందరికీ సజెషన్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ విద్యార్థి నాయకులకు ప్రత్యేకంగా గాజు ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రులకి అందరికీ కూడా జాతీయ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సమయం 1 నిమిషం అన్నారు, నేను 2 నిమిషాలు తీసుకొని కుదించి మాట్లాడతా.
ఎస్సీ వర్గీకరణ అనేది సుదీర్ఘ కాలం పాటు 30 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో అందరం కూడా జెండాలు ఎత్తుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా న్యాయబద్ధం అని చెప్పేసి కొట్లాడినాం. కాబట్టి అది ఈరోజు సిద్ధించింది. సిద్ధించడానికి కారణాలు కూడా ఈరోజు చాలా మంది ఈరోజు వర్గీకరణ జరగడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఉస్మానియా యొక్క పాత్ర చాలా కీలకమైనదిగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ప్రధానంగా చారపల్లి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ముఖ్యంగా దీని ప్రధానమైన పాత్ర పోషించి దీన్ని ముందడుగు వేసిన ప్రక్రియ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రధానంగా దామోదర రాజు వాళ్ళు ఈ వర్గీకరణకు మద్దతుగా నిలబడి చాలా ఏళ్ల పాటు దీన్ని ముందుకు నడిపిస్తున్న ప్రక్రియ నడుస్తూ ఉంది. కాబట్టి ఆ దామోదర రాజనరసింహ గారికి కూడా అనేక సందర్భాలు అనేక విషయాల్లో మాట్లాడే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం మల్లేష్ గారు మనందరూ తెలుసు. ఇక్కడ యూనివర్సిటీలో ఈ జాతికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏదైనా వచ్చినా సరే మేము ఉండం పెట్టడానికి ఏం కదా ఇబ్బంది అని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘ నాయకులకి ప్రధానంగా జాతికి అండగుండేటువంటి ప్రొఫెసర్ అనకూడదు కానీ వాస్తవానికి ఒక అందరికి ఆప్తుల్లాగా ఉండి జాతిని ఆదుకున్నటువంటి ప్రొఫెసర్. కాబట్టి గడ్డం మల్లేష్ గారు కూడా ప్రధానంగా ఇక్కడ సెలవు పెట్టుకొని కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఆ వర్గీకరణ ప్రక్రియలో ముందున్నటువంటి ప్రక్రియ మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఉస్మానియా యొక్క తత్వం ఏదైతుందో ఇన్ని రోజులు అణగారిన వర్గాలు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఉస్మానియా తీసుకుంటుంది. ఆ ఉస్మానియా క్రమంలో చారపల్లి వెంకటేశ్వర కావచ్చు, రాజన్ సార్ కావచ్చు, గడ్డం మల్లేష్ సార్ కావచ్చు, ఇట్లా అనేక మంది సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి దుబ్బాకర్ మాదిగ లాంటి గారు కావచ్చు, ఇట్లా అందరూ కూడా యూనివర్సిటీ విద్యార్థులు గాజు వెంకటన్న కావచ్చు, వేడవన్న కావచ్చు, పలవై నాగేశ్వర కావచ్చు, అజయ్ కావచ్చు, దోడుబాబు సురేష్ కావచ్చు, ఇట్లా అనేక మంది విద్యార్థి నాయకులు వెంకటన్న కావచ్చు, ఇట్లా ఇప్పుడు ఈ రోజు అన్ని కార్యక్రమాలు ఉద్దేశించినటువంటి ప్రొఫెసర్ ఇందిరా మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు ప్రక్రియ ఉంది. కాబట్టి ఈ కళను సాధించుకున్న క్రమంలో తప్పనిసరిగా ఇన్నేళ్ల పాటు ఈ ప్రక్రియని ముందు వరకుండా చేస్తున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అనేక కుట్రలు జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ మంచి జరిగితే మంచి జరిగిందని, చెడు జరిగితే చెడు జరిగిందని తప్పనిసరిగా మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి లేకపోతే తప్పనిసరిగా ఇది జరగాలనేది మనకి వాస్తవం. ఎందుకంటే అది అవునన్నా కాదన్నా రాజకీయాలు అతీతంగా యూనివర్సిటీ విద్యార్థులుగా మనం తప్పనిసరిగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఈ రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాలు ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు చేస్తారో, ఎన్ని అవమానాలు చేస్తారో, ఎన్ని బెదిరింపులు చేస్తారో, అన్ని రకాలుగా జాతిని అంచివేయడం కోసము అనేక ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అన్ని ప్రక్రియలు ఉన్నా కానీ తప్పనిసరిగా అనుకున్న దానికోసం నిలబడే క్రమంలో రేవంత్ రెడ్డి ఈ జాతి పట్ల నిలబడి ఉన్నది యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతాం. దానికి కూడా అభినందన కూడా తెలియజేస్తాము. కాకపోతే ఏంటంటే జరిగే ప్రక్రియలో కూడా న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియ జరగాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడుతున్నాం. అలా జరుగుతుందని చెప్పేసి ఆ జరిగే క్రమంలో ముందుండి ఈ ప్రక్రియకి చారిపల్లి అన్నలాంటి వాళ్ళు కావచ్చు, గడ్డం మల్లేష్ గారు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్ కావచ్చు, తెలంగాణ వర్గం మొత్తం కూడా ఈ రోజు ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి ఈ జాతి ఫలాన్ని సంపూర్ణంగా ప్లేట్ లో పెట్టుకుని తీరేటువంటి అవకాశాన్ని, ఆ సందర్భాన్ని మరొకసారి కల్పించాలని చెప్పేసి ఈ అవకాశం ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రాజకీయ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. On the days and of the days, the intellectuals, the leaders who brought our dreams into reality. The people who are backbone of us, those who brought our dreams into reality, we are all grateful to them. On the days and of the days, you are all heroes, leaders. Because of you, we are here. Your support is vital for us, because a leader without the people cannot be a leader. So masses are very, very important. You are the role which you are playing is very, very great. So students, understanding this, ఈ నేల మాదిగా, ఈ భూమి మాదిగా, ఈ గాలి మాదిగా, ఈ నీరు మాదిగా, మరి
ఇంతవరకు మనకు ఇవన్నీ రాలేవు కారణం. So we have to understand this, and we have to, through this plan, we have to now achieve the things. If we talk about the university, Usman University, now the backlog posts are pending for a long time. So we have to achieve that backlog post. In that we will get the employment. So employment is more than one for our people. Many of them are now doctorates. They are all postdoctoral fellows, but they don't have the employment because of there is no recruitment. So we need that now in this supply. And then we need some facilities to the research scholars, students especially, because now the hostel mess bills are very high. Our students don't have the full-fledged scholarships, fellowships and all other things. So they are unable to pay the fees. In this connection, some plan should be there to come forward and to solve these students' issues. Either they should come down with the mess bills, make it convenient for the SC students so that they can pay the fee. Okay. That is another thing, reason for that. Another thing is like we should have Madhika Congress. If we have Madhika Congress, we can have meetings simultaneously, continuously to understand, to achieve our goals through this, for this sub-plan. And then we should have libraries in our all villages. Wherever we are living, we should have libraries. In that all intellectual books we should have, and we should celebrate our birthdays as festivals, our intellectual birthdays as festivals. And in these festivals we should have intellectual ideas and thoughts we should discuss. It is not that now we have celebrated Ambedkar Jayanti like dance, drama, no, all this no. We should come forward with intellectual ideas. Each leader here, we are all educated. We should in our own villages, we should educate our people through these libraries and everyone should be the leader. So that should be our goal with this supply. Come with that for education and for employment, it will be a successful plan. With many more ideas, our intellectuals are there. They already have many plans and programs and dreams to bring to us in reality. And you students, you are the new youth, you are doing a lot to fulfill this. We should come with many plans so that we can keep in front of our intellectual and we can submit to this program to the government to solve these issues. So I would like to say, अब तो जा, सो रहा है तू जिस पर अंधकार से अब तो जा, चंद फूल अनगिनत है काटे, कैसे इसमें जीवन को बांटे। किसने लगाई है ये आग, अब तो जा। Thanks for giving me this opportunity. I'm really grateful to all the intellectuals, activists, leaders, student leaders who are sitting here for their active participation and making us to stand with these dreams. Thank you. నమస్కారాలు తెలియజేసుకుంటూ యాక్చువల్ గా ఇంకా చాలా మంది మిత్రులు పెద్దలు చాలా మందిని మనం పిలుచుకున్నాము. వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉంటే వాళ్ళకి టైం ఇవ్వనందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి మేము సారి చెప్పుతున్నాము. వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం కావాల్సిగా కోరుతున్నాము. ముందుగా జీడి నరసింహన్న ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు వారికి సమావేశం. అదేవిధంగా టీవీ చైర్మన్ అధినేత అన్న పరిగణించి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వచ్చినందుకు. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంఆర్పిఎస్ నాయకత్వం మందా జయంగా రాష్ట్ర నాయకులు వాళ్ళు మరి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళకి మేము టైం ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మరి జిల్లా ముఖ్యాలన్న వారికి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము. మరి ఏంటంటే సంబంధంగా కూడా టైం ఇవ్వలేకపోతున్నాము. మరి అదేవిధంగా
వారికి మేము టైం ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా ఎస్ లక్ష్మణ్ గారికి వారికి మేము టైం ఇవ్వలేకపోతున్నాము. రాజీవ్ గాంధీ యువసేన నాయకులు అన్న చంద్రశేఖర్ అన్న ఇక్కడికి వచ్చారు, వారు కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాం. అన్నది ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాతో ఉన్న మా పెద్దన్న ఉస్మాన్ యూనివర్సిటీలో మా అందరినీ కలగలుపుకోబోతున్న మా పెద్దన్న డాక్టర్ రమాకాంత్ అన్న లా కాలేజీ మరి అసిస్టెంట్ ప్రొఫెసర్, వారికి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము. అన్న షాద్నగర్ నుంచి గోల రామన్న వచ్చారు, వారికి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము. అందరూ కూడా మమ్మల్ని క్షమించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ మరి సైఫాబాద్ పీజీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్నపూర్ణ గారికి వారికి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము, క్షమించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా తమ్ముడు ప్రియమిత్రుడు జనగామ సంతోష్ కర్ణాటకలకు కూడా టైం ఇవ్వలేకపోతున్నాము. తెలంగాణ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి కొత్తపల్లి తిరుపతి గారికి కూడా మేము టైం ఇవ్వలేకపోతున్నాము. వీళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడైతే ఈ సభ ఏదైతే కార్యక్రమాల మీద రెండే అంశాల మీద ఈ సభ ఇన్ని గంటలు నడిచింది అంటే మనం ఎంత నిబద్ధతలో ఈ సభని మనం ఎంతసేపటి దాకా అన్ని విషయాలు తెలుసుకోవాలని కాబట్టితో ఉన్నాము. ఖచ్చితంగా ఈ సభ ఒక్కటే ఈ రెండే విషయాల మీద రెండే పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి 50 ఏళ్ల ఉద్యమం ఇది. 50 ఏళ్ల నుంచి మాకు సమ పంపిణీ జరగాలి, మాకున్న రిజర్వేషన్ ని సమానంగా పంపిణీ చేయాలని చెప్పి ఒక మహోన్నత ఉద్యమాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక మహోన్నత ఉద్యమాన్ని నడిపిన నాయకత్వం అంతా కూడా 50 సంవత్సరాలుగా మరి ఈ ఉద్యమాన్ని నడుపుతూ లక్షలాది మంది కార్యకర్తలుగా నిలిచిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం, అది దండోరా ఉద్యమము. అదేవిధంగా వేలాది మంది మరి కార్యకర్తలు తయారు చేసిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది దండోరా ఉద్యమము. అదేవిధంగా మరి వందలాది మంది నాయకులు తయారు చేసిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది దండోరా ఉద్యమము. అనేక మంది ఈ యొక్క వర్గీకరణ జరగాలి, ఈ రాష్ట్రంలో మరి సమ పంపిణీ జరగాలి, సమాన న్యాయం జరగాలని చెప్పి ఆహార్నిశలు ఈ ఉద్యమం కోసం కృషి చేసి మరి ప్రాణాలు అర్పించిన మొదల సంఖ్యలో ఉన్న మరి ఏదైతే అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సభ వారందరికీ కూడా మరి జోహార్ అర్పిస్తుందని చెప్పి జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ఇంత మహోన్నతమైన ఉద్యమం ఈ దేశంలో ఎక్కడ కూడా ఎన్నో ఉద్యమాలు జరిగితే అన్ని ఉద్యమాల కంటే కూడా గొప్ప మహోన్నతమైన ఉద్యమం ఎక్కడన్నా ఉంది అంటే అది మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరి దాదాపుగా ఉద్యమం జరిగిన కాడ నుంచి ఈనాటి వరకు కూడా మరి అనేక మంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు, అనేక రకాలుగా మాటలు చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క మాదిగల యొక్క బాధల్ని అర్థం చేసుకున్న నాయకుడు కానీ మరి యొక్క మాదిగల యొక్క ఇబ్బందులు ఏమున్నాయో వాటిని గుర్తించిన నాయకుడు ఇంతవరకు కూడా ఈ దేశంలో ఎవరు కూడా మనకు కనిపించిన ఒకే ఒక్క నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చేసుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మాదిగ జాతికి ఒకవైపు ఈ ఏదైతే వర్గీకరణ చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్న సందర్భంలో మరి ఈ మాదిగ జాతిని మొత్తం కూడా 50 లక్షల మంది మాదిగలందరినీ కూడా ఐక్యం చేసి ఎప్పుడు కూడా ఈ జాతికి న్యాయం జరగాలని చెప్పి పరితపిస్తూ ఎన్నో ఏళ్లుగా పరితపించి మరి ఈ యొక్క ఉద్యమానికి అండదండలుగా నిలబడ్డ మన పెద్ద మరి మాదిగల టైగర్ అన్న దామోదర రాజపుష్ప గారికి ఈ సభ కృతజ్ఞతలు తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే వర్గీకరణని ఏర్పాటు చేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సభ్యులు మరి నర్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చైర్మన్ గారికి, అదేవిధంగా సీతక్క గారికి, అదేవిధంగా కొండ ప్రభాకర్ గారికి మరి మల్లురవి గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. దాంతో పాటుగా మరి ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరు అన్న అనక
నడవకపోయినా నడిపించిన నాయకులు మాత్రం మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళు మాత్రం పద్మశ్రీ మందకృష్ణాల మాదిగన్న కూడా ఈ యొక్క ఉద్యమానికి ఆయన కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా కృపాకర్ మాదిగన్నకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. వేణు పాపన్న మాదిగన్నకి కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీలోనే చేస్తే ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీలోనే అయ్యేది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలో కూడా ఈ ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకుపోతాం. కృతజ్ఞత సభలు ముందుకు తీసుకుపోతాం. దానికి మరి పెద్దలందరూ కూడా అండగా ఉంటే దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి, అదేవిధంగా ఇది యూనివర్సిటీలు కాకుండా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాదిగ జాతి రుణపడి ఉంటది. ఖచ్చితంగా మాదిగ జాతి మొత్తం కూడా ఈ కృతజ్ఞత సభలు జరపాలని చెప్పి, జరిపిస్తామని చెప్పి, దానికి పెద్దల అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటూ